ఘర్షణ. దట్టమైన చెట్ల తోపులో నిర్మించబడి ఉన్న ఒక అందమైన పర్ణశాలలో వేకువజామున వీచే చలిగాలులు భరిస్తూ పద్మాసనంలో కూర్చొని ప్రాణాయామం చేసుకుంటున్నాడు ఒక యువకుడు. నుదిటి మీదకు పడుతున్న ఒత్తైన జుట్టుతో గుండ్రని ముఖం, విశాలమైన ఛాతీ, వ్యాయామం చేసి చేసి మెలితిరిగి ఉన్న కండలు కలిగి మిసమిసలాడే పసిమి రంగుతో సినిమా హీరోలను తలదన్నే అందంతో ఉన్నాడు ఆ యువకుడు. ఎక్కడో దూరంగా మావి చిగురులు తిని మత్తెక్కిన కంఠస్వరంతో కోకిల గానకచేరి చేస్తుండగా ఆ యువకుడు ప్రాణాయామం ముగించుకొని తన 2 అరచేతులను పైకెత్తి ముందుగా మెడ వెనుక భాగం మీద సున్నితంగా మసాజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అరచేతులతో ముఖం మీద సున్నితంగా రుద్దుకొని ఆ అరచేతుల మధ్యలో మెల్లగా కన్నులు తెరుస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అనుకుంటూ అరచేతుల మీద దృష్టి పెట్టి కళ్ళు తెరిచాడు. తర్వాత మెల్లిగా మొహం మీద నుండి చేతులు తీసేసి కళ్ళు పూర్తిగా తెరిచి ఎదురుగా చిరునవ్వులు చిందిస్తున్న ఆత్మానంద స్వామీజీ ఫోటో వైపు చూసి నేలవైపు మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ పర్ణశాల చుట్టూ చూశాడు. ఆ పర్ణశాల చాలా సింపుల్గా 50 మంది ఒక్కసారే కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకునేంత విశాలంగా ఉంది. ఆ పర్ణశాల అలంకరణ కూడా చూడగానే మనసుకు ప్రశాంతత కల్పించేలా ఉంది. ధ్యానం కోసమే స్వామీజీ స్వయంగా ఈ పర్ణశాలను నిర్మింపచేశారని చిన్న స్వామీజీ శేషలింగం చెప్పడం అతను గుర్తు చేసుకున్నాడు. ఉదయాన్నే ఆ మందిరంలో కూర్చొని ఒంటరిగా ప్రాణాయామం చేసుకోవడం ఆ యువకుడికి ఇష్టమైన అభిరుచి. తరువాత నెమ్మదిగా ధ్యానమందిరంలో నుండి బయటకు వచ్చేసరికి ఇంకా నిశిరాత్రి పరదాలు తొలగించుకోకుండా చీకటిలో మత్తుగా నిద్రపోతున్న పరిసరాలు అతనికి స్వాగతం పలికాయి. జై ఆత్మానంద, జై ఆత్మానంద అని బిగ్గరగా పఠించాడు అతను. జై ఆత్మానంద అనే ఈ 2 పదాలు అతని జీవితంలో అతిపెద్ద మార్పును తీసుకొచ్చిన తారక మంత్రాలు. సుఖం, కష్టం, జయం, అపజయం, భయం, కోపం, నిరాశ, ఏడుపు ఇలా తన మనసులో కలిగే ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జై ఆత్మానంద అంటూ స్వామీజీని తలుచుకోవడం అతనికి అలవాటుగా మారింది. అలా కొన్నిసార్లు గురునామ జపం చేసిన తర్వాత అతని మనసులో ఉత్సాహం ప్రవేశించింది. ఆ చీకట్లను చీల్చుకుంటూ నెమ్మదిగా ముందుకు నడవడం మొదలుపెట్టాడు. ఆ సమయానికి స్వామీజీ మేల్కొని ఉంటారు. ఆయన కాలకృత్యాలు తీర్చుకుని దైనందిన కార్యక్రమాలు ప్రారంభించే వారాహి అమ్మవారికి పూజ చేస్తారు. స్వామీజీ అమ్మవారి విగ్రహం దగ్గరకు వచ్చేసరికి పూజకు అవసరమైన వస్తువులన్నింటినీ పూజా మందిరంలో తయారుగా ఉంచాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పించడానికి అవసరమైన పండ్లు, క్షీరాన్నం తయారు చేసి పూజా మందిరంలో సిద్ధంగా ఉంచాలి. పూజ పూర్తయ్యే వరకు స్వామీజీ ఎవరితోనూ మాట్లాడరు. ఆయన అవసరాలను తెలుసుకోవడం, ఆయన ముఖ కవలికలు, కంటి సైగలను అర్థం చేసుకుని ఆయన చెప్పినవి చేయడం ఆయన ప్రధాన శిష్యుల కర్తవ్యం. ఆ యువకుడు ఆత్మానంద స్వామీజీ ఆశ్రమానికి వచ్చి 6 నెలలయ్యింది.